ఇప్పుడు మీరు వినబోయే ఈ కథ జీతం తీసుకుని పనిచేసే ఆర్మీ జవాన్ది కాదు. చావు ఎదురుగా నిలబడ్డా కూడా శత్రువుల పీకలు తెంపి దేశానికి కాపు కాసిన ఒక యోధుడిది. రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు చావంటే భయం లేదు, కానీ వాణ్ణి చంపకుండా చనిపోతానేమో అనే భయం మాత్రమే ఉంది అని. ఇలాంటి యాటిట్యూడ్కి మానవ రూపం ఇస్తే మన ముందు కనిపించే వ్యక్తి ఆర్మీ జవాన్ మీనాక్షి సుందరం. ముఖంలోకి 2 బుల్లెట్లు దూసుకెళ్లినా వెనకడుగు వేయకుండా బార్డర్లో శత్రువులను ఏరి పారేశాడు ఈ హీరో. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన ఈ మట్టి బిడ్డ ఆర్టిలరీ రెజిమెంట్కి ఎంపికై 34వ రాష్ట్రీయ రైఫిల్స్లో కాశ్మీర్లో పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్న ఈ సుందరం జీవితంలో 2024 డిసెంబర్ 19న అత్యంత కీలకమైన సంఘటన జరిగింది. దక్షిణ కాశ్మీర్లోని కుల్గావ్ జిల్లాలో మంచు కొండల్లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న పక్కా సమాచారం వచ్చింది. వెంటనే ఆర్మీ కార్డెన్ సర్చ్ నిర్వహించి ఆపరేషన్ చేపట్టింది. మన సైనికులను గమనించిన ఉగ్రవాదులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. 5 ఉగ్రవాదులతో భీకర పోరాటం మొదలైంది. రక్తం మరిగే ఆ క్లోజ్ క్వార్టర్ కాంబాట్లో అనుకోకుండా ఒక బుల్లెట్ నేరుగా మీనాక్షి సుందరం ముఖంలోకి దూసుకెళ్లింది. రక్తం ధారలై పారుతోంది. ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఆ జవాను గుండెల్లో భయం లేదు. దేశం మీద ఉన్న ప్రేమ ముందు ఆ నొప్పి చిన్నదైపోయింది. ముఖం కకావికలమైన వెనకడుగు వేయలేదు. తన ఆయుధాన్ని కూడా వదలలేదు. ఉగ్రవాదుల వైపు సింహంలా గర్జించి దూకాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్నా సరే అమానుషమైన నొప్పితోనే అత్యంత సాహసంతో పోరాడి కరడుగట్టిన ఉగ్రవాదిని అక్కడికక్కడే మట్టుబెట్టాడు. ఆ రోజు ఆయన చూపించిన పరాక్రమానికి చావు కూడా భయపడి పారిపోయింది. భయం కూడా ఆయనను చూసి వణికిపోయింది. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆయన చూపించిన ఆ సాహసానికి గాను సుందరానికి దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. జూన్ 8, 2026న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టైచర్ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఒక వీరుడి పోరాటం ఎలా ఉండాలో తన నెత్తుడితో రాసిన ఈ జవాన్ ప్రస్థానం ప్రతి భారతీయుడికి ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్.